శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపకం భవత్యశ్వని నక్షత్రమస్వీరస్రస్తురంగమః ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజో హయో హరి. మార్చి 29 నుండి 6 గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి, మీనంలోకి వస్తున్నాయి. 2 సంవత్సరాల 6 మాసాలు మార్చి 30కి శని కుంభరాశిలో నుంచి మారి మీన రాశిలోకి వస్తున్నాడు. సంవత్సరం 10 నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు. కానీ ఈ గ్రహాలు 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. 6 గ్రహాలు ఎట్లా చేరినాయి, ఎందుకు చేరినాయి, ఏమిటి కారణం, దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి. ఇంతకుముందు 60 సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటమి అనేది ఇచ్చింది. ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ పడిపోయి పురాణాలు జరిగారు. మంచం మీద పడుకున్నవాడు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి. తెల్లవారు చూస్తే మనిషి శవమై ఉన్నాడు. ఇట్లా రకరకాలైన మరణాలు, రకరకాలైన వ్యాధులు, రకరకాలైన సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు కూడా 24వ సంవత్సరం 2024వ సంవత్సరం నుంచి 2027వ సంవత్సరం వరకు 24, 25, 26, 27 ఈ 4 సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి. 24లోనే కొన్ని రకరకాలైన సమస్యలు, బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి, మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం, రాక్షసులంటే వేరే లేరు, మానవుల్లోనే రాక్షసులు, రాక్షసత్వం ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి. అదే కాదండి, ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి. మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం, ఆ దేశం యుద్ధం చేసింది రష్యా, అమెరికా. రష్యా ఏం చేసింది, ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే. మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని చాలా భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్న మీద ఎదురు తిరిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వారిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది. ఈ యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో, ఎన్ని భవనాలు, ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు. మానవ జన్మ ఎత్తిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది పెద్ద యుద్ధం, ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం. అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య 24లో ఈ విధంగా మనకు జరిగింది. మనకి జరుగుతుంది 25 ప్రారంభమైంది, 25, 26, 27. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది, అందరికీ ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగాలేదనుకోండి, దానివల్ల ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధనం ఖర్చు పెట్టాలి, అందరూ కూడా దానికి త్యాగం చేయాలి. అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వీలవుతుంది. ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు, ప్రపంచానికి వచ్చిన వ్యాధి. ఈ షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి.
ఎందుకంటే నేను చాలామంది బలాల రాశి వరకు ఇబ్బంది, బలాల రాశి బాగా బాగుంది, బలాల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు, ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది. ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెబితే, కాదయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడు అంటే నువ్వు నా జాతకం చెప్పేది కింద నాకు కోట్లున్నా నువ్వు చెప్పేది ఏందని అడుగుతాడు. అది కాదు కావాల్సింది. నీకు కోట్లు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి 60 సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేడా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం. అట్లాగే ఇప్పుడు 2025 నుంచి 27 లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు, అందరం బాగుండాలి. ఇప్పుడు సమస్యలు ఏమిటంటే మన మతం హిందూ మతం. హిందూ మతం అనేది ఎటువంటిదంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం. హిందూ మతం ఎటువంటిది? అనాది మతం. అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు, మొదటి నుంచి ఉన్నటువంటి మతం. ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రంలో కొంత భాగాన్నే న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు. మరి అట్లాగే ఈ మధ్య మరి గరికపాటి నరసింహారావు గారు ఈ 6 గ్రహాలు ఒకచోటి చేరినాయి. ఇప్పుడు 60 ఏళ్ల క్రితం అష్టగ్రహం 8 గ్రహాలు ఒక చోట చేరినాయి. ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి? ప్రతి వాళ్ళు రకరకాలుగా చెబుతూ ఉన్నారు. ఇది కాదు మనకు కావాల్సింది. మెయిన్ అసలు ఏమిటి? ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది? మెయిన్ అనేది మొదటిది ఎట్లా ఉంటుంది? ఏమంటే శరీరం ఉంది కదా, శరీరానికి 8 రంధ్రాలు ఇచ్చారండి. ఆ 8 రంధ్రాలు ఏంటి? చెవులు 2, కళ్ళు 2 4, ముక్కులు 2 6, నోరు 1 7. 9 రంధ్రాలు ఎక్కడున్నాయి? ఈ మెడకాయ దగ్గర నుంచి పైన 7 రంధ్రాలు ఉన్నాయి. మిగతా 2 రంధ్రాలు 1 2 మొత్తం కలిపి 9 రంధ్రాలు అయినాయి. ఈ 9 రంధ్రాలు 9 గ్రహాలు అయినాయండి. ఈ 9 గ్రహాలుగా 9 రకరకాల ధాన్యాలు ఉన్నాయండి. ఈ 9 సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి. మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ. ప్రతి వాళ్ళు చిరుధాన్యాలు 9 రకాల ధాన్యాలు తినమంటున్నారు. అట్లాగే 9 రంధ్రాలు, 9 గ్రహాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనేది మనకు కావాలి మెయిన్గా. అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను. ఎవడికో కాదు, నీకే రావచ్చు. కన్నుందండి, కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది, ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం నోరుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది. దీంట్లో ఏది రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది? నీకేగా ఇబ్బంది. అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే అవుతుంది, అందరికీ బాధే. సరే, కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే, ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. రాజపాపం పురోహిత, రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితుడు అనుభవించాలి, పురోహితుడు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి. ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి. ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి. ఏమండి, జ్యోతిష్యం చెబుతున్నారు, జ్యోతిష్యంలో మాకు జరగట్లేదు, మాకేమీ లేదు, అంతా జ్యోతిష్యం ఏం చెబుతున్నారు, తలాడు చెబుతున్నారు, ఏది చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు పోవటం లేదు? మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేశాము, పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా, ఇంకే దీనివల్ల పోవటం లేదు మనకి ఈ బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి. ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి, భూమి తల్లి, అమ్మవారు తల్లి, అట్లాగే ఇంట్లో గృహిణి తల్లి. ఆడమనిషిగా ఏం చెప్పారు?
4 రకాల స్త్రీలు ఉన్నారు. మరి ఈ 4 రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. వాళ్ళ వల్లే ఈ లోకం, దేశం బాగుపడుతోంది. అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్యని అట్టు పెడుతున్నాడు. భార్య ఇంటి బాధ్యతలను తీసుకుంటోంది. ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది. ఆమె ఎట్లా ఉంటుంది? కార్యేషు దాసి, చేసే పనులలో దాసిగా పనిచేస్తుంది. కరణేషు మంత్రి భర్తకి సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతోంది. భోజ్యేషు మాత, భర్తకి భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా పెడుతోంది. శయనేషు రంభ, భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది. షట్కర్మయుక్త, 6 కర్మలు చేస్తోంది. కులధర్మపత్రి అన్నారు. భర్త అంటే భరాయించేవాడు, భార్య అంటే భాగాన్ని పంచుకుండేది. ఈ 2 భూమి ఆకాశం. సూర్యుడు భూమి తల్లి, సూర్య భగవానుడు తండ్రి. వాళ్ళెట్టాగో మన భూలోకంలో కూడా భార్య భర్త సూర్యుడు, భార్య భూమి. భూమి ఏం చేస్తుంది? భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి, నవధాన్యాలు పండుతున్నాయి, మరి సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, మరి నదిలోని మంచినీళ్ళు వస్తున్నాయి. ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి, ఆయిల్స్ వస్తున్నాయి. మరి మంచినీళ్ళు వస్తున్నాయి తాగుదాం కదా అని మంచినీళ్ళు తాగాలి, బావిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా, అది తాగితే బతుకుతావా? బతకం కదా. ఏది తినాలో అది తినాలి, ఏది తాగాలో అది తాగాలి. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అంతా భూమి నుంచే ఉద్భవిస్తుంది. అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి. ఇవి తెలుసుకొని కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానవిత్తాపహారేణ తస్మాత్ జాగ్రత్త. కామం క్రోధము, ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది. కామం అనేది చాలా తక్కువ. ఇటువంటిది యవ్వనం చాలా కొద్ది. మనిషి 100 సంవత్సరాలు బతికితే బాల్యం 25 సంవత్సరాలు, యవ్వనం ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. కౌమారం, వార్ధక్యం అంటే 100 సంవత్సరాలు ఇచ్చాడు. 100 సంవత్సరాల వయస్సులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా 10 సంవత్సరాలు ఉందని చెప్పడానికి ఇప్పుడు లేదు. ఈ యవ్వనంలో చేయరాని పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి. కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయటానికి. మరి కొన్ని జాతులకి ఏనుగు నీటిలో సంగమం చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? అన్నీ తెలుసు. 24 గంటలు ఆడది కావాలి వీడికి. ఏ టైము వేళ పాడ లేదు. మరి వాళ్ళే మిగతా జాతులు ఏం చేస్తున్నాయి? వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తున్నాయి. దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి. మనం ఎప్పుడు పడితే అప్పుడు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ కామం ఎటువంటి చేస్తుంది? ఇంట్లో భార్య ఉందంటే వాడు ఏం చేస్తాడు? ఇంకొక ఈమె 4 పిల్లలు పుట్టారు. ఈ విధంగా ఓపిక పోయింది, శక్తి నశించిపోయింది, రూపంలో కళ తగ్గింది. ఇంకొక దొరికింది పనిచేసే చోట. ఆమె బాగా అందంగా ఉంది. ఆమె ఏం చేస్తుంది? వీడెమ్మడబడుతుంది. వీడేం చేస్తాడు? ఆమె ఎమ్మడబడతాడు. చివరికి ఏమవుతుంది? ఇంట్లో భార్యకో ఎవరికో తెలుస్తుంది. ఆమె తగాదా పెట్టుకుంటుంది. వీడేం చేస్తాడు? నువ్వు అక్కడ పో, నువ్వు ఉంటే ఉండు, పోతే పో అంటాడు. తల్లిదండ్రులు చేస్తారు, ఈ పిల్లల్ని తీసుకెళ్తారు, కోర్టులో వేస్తారు. మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు. కేసు అవుతుంది. సరే ఎట్టా డైవర్స్ తీసుకుంటారు, బాగానే ఉందండి. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ పిల్లలు, అమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావు పోతుంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్టగ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి, మీ జాతకాలు చూపించుకోవాలి. దాని యొక్క పరిస్థితి ఏమిటంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి. ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి. పూజలు ఎందుకు చేయాలి? నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి. సూర్యుడు నీకు బాగా సూర్యుడికి అధిదేవత ఈశ్వరుడు రుద్రుడు. సూర్యుడు జపంతో పాటు రుద్రుడు కూడా అభిషేకం చేయాలి. అట్లాగే ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క గ్రహానికి, గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి. ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం. ఇట్లా ప్రవర్తించడం, ప్రతిరోజు కూడా నీ ఇష్టదేవాన్ని పూజించడం ఇవన్నీ చేసుకోవడమే కాక
ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది. ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏది చేయాలో చేసుకొని, అయితే బాధలు తప్పవు. 100 వంతులు కాకుండా 25 వంతులు తగ్గుతాయి, 75 వంతులు మీరు బయటపడతారు. కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది. మీరందరూ సుఖంగా ఉంటారు. అందరం బాగుండాలి. బ్రాహ్మడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు, దేశం అంతా బాగుంటుంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పింది. కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి. స్వస్తి. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల ధనుస్సు రాశి. ధనుర్మీనాలకి గురువు అధిపతి. ఆ గురువు బాగాలేడు. అయితే రాశికి శని బుధులు ఇద్దరు బాగున్నారు. మిగతా 6 గ్రహాలు బాగాలేవు. ఎందుకంటే కొంతమంది కొన్ని గ్రహాలు బాగాలేవు, ఈ రాశులు బాగా ఉన్నాయని చెబుతున్నారు. బాగా ఉన్న గ్రహాలు ఎక్కువైతే బాగుండని గ్రహాలు 2 పాపగ్రహాలు చాలా తీక్షణమైన ఇబ్బందులు పెట్టే ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే, రాహు పూర్తిగా బాగాలేడు, కేతు అంతకంటే బాగాలేడు, 2 పాపగ్రహాలు. శుక్రుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు. అయితే ఉన్న వాటిలో రాహువు కేతువు ఈ 2 కూడా పాపగ్రహాలు. రవి కూడా పాపగ్రహం. ఈ రాహుకేతువుల మధ్యలో సూర్యచంద్రుడు పడితే గ్రహణం వచ్చింది. గ్రహణం వల్ల 1 సెకండ్ భూమి మీద సూర్యగ్రహాలు పడకపోతే దేశం రకరకాలైన క్షోభపడ్డది. అటువంటి రాహుకేతువులు పూర్తిగా బాగాలేరు. ఈ రాహుకేతువులు బాగుండకపోవడమే కాకుండా మరి కుజుడు సప్తమంలో ఉన్నాడు, అది పెద్ద కుజ దోషం. గురువు 6 ఉన్నాడు, గురువు బాగాలేడు. 2 గ్రహాలు బాగున్నాయి. బాగున్న వాటి కింద లెక్క లేదు. ఎందుకంటే చెయ్యంతా బాగుందండి, 5 వేలు ఉన్నాయండి. ఈ బొటన వేలు మాత్రం వంగట్ల ఏం పట్టుకుంటానే వీల్లేదు. ఈ వేలు దెబ్బతేరింది. ఈ 4 వేలతో ఏమైనా బరువు ఎత్తుతావా? ఈ వేలు లేకుండా అసలు ఏ పని చేయలేం. ఈ 4 వేల కంటే 5వ గ్రహం 5వ వేలు చాలా విశేషమైంది. అదే పంచపాండవులు చెప్పేది. మరి పంచపాండవుల్లో ధర్మరాజు వేరు. ఎప్పుడైనా వేలు ముద్ర అంటే ఈ వేలు ముద్ర తీసుకుంటున్నాం. ఈ వేలు ఎంత విశేషమైందో చూడండి. అట్లాగే ఉన్న వాటిల్లో ఈ రాశికి గురుడు అధిపతి. ఆ గురుడు బాగాలేడు. తర్వాత శని కూడా ఈ ధనస్సు రాశిలోకి మార్చి 30వ తారీఖుకి మీన రాశిలోకి శని రాబోతున్నాడు. జీవితానికి చాలా సమస్య, మామూలు సమస్య కాదు. అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు, చాలా కష్ట శని. దీని గురించి అనుభవించేవాడు చెబితే వెళ్ళలేము. వాడు ఎంత చెప్పినా వాడి బాధపోదు. చెబితే కూడా కొంత వాడి బాధపోతున్నామో, కానీ దాచిపెట్టుకుంటే ఇంకా కడుపులో కుడుతాడు వాడు. అంత బాధ ఈ రాశికి, అంత చెడుదయం రాబోతుంది రాశి ప్రకారం ఇది. కాబట్టి మీ జన్మలగ్నాన్ని చూపించుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి సత్ప్రవర్తన ముందు కావాలి. నేను చెబుతూ ఉన్నాను, పెద్దవాళ్ళని గౌరవించడం. మరి కొన్ని జీవరాశులు, మంచి జీవరాశులు ఉన్నాయి. ఆవుకి ఆహారం పెట్టడం. సర్పం ప్రతివాడికి కూడా పనికిరా అనేది దుర్మార్గపతి, కాటేసేది సర్పం. అయితే సర్పం అంత మంచిది ఇంకోట్లేదు. అది ఎవరిని ఆలోచిస్తున్నారా? దానికి ఏం చెప్పారంటే, బ్రాహ్మణానాం అనేకత్వం, సర్పాణం అతి నిద్రయోహో, గజానాం మందబుద్ధిశ్చ, త్రిభిः లోకోపకారకः.
బ్రాహ్మణులు అందరూ ఏకం కాలేరు, ఇద్దరు ఒకటి కాలేరు. కారణం ఏంటంటే అందరూ కూడా శక్తిమంతులే. 33 కోట్ల దేవతలు ఉన్నారండి. ఏదో ఒక దేవుణ్ణి కూడా ఆరాధిస్తాడు. దానివల్ల వాడు మంచి ఫలితాన్ని పొందుతాడు, అవతల వాడికి మేలు చేస్తాడు. నువ్వేం చెబుతాడో తెలిసిపోతాడు అవతల వాడిని. వాడు ఇంకో దేవుని పూజిస్తాడు. ఆ దేవుడి వల్ల వాడు శక్తి సంపాదిస్తాడు. కానీ నా దారి నీ దారి కాదు అంటాడు. నువ్వు చెప్పేది ఏంటా? నేను దేవుణ్ణి పూజించాను, నాకు ఫలితం వచ్చింది అంటాడు. అంతేగాని ఒకటి మీద ఒకటి విరోధం కాదు. నీ సంగతి నువ్వు చూసుకో, నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు నాకు చెప్పక్కర్లేదంటాడు వాడు. మరి మంచివాడు ఎవరు కూడా సర్పం దొరికిపోడు. సర్పం 23 గంటలు నిద్రపోతుంది, 1 గంటలో ఆహారం వెతుక్కొని తిని పడుకుంటున్నది. ఈ సర్పాలు పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఒకప్పుడు దొంగలు ఇళ్ళ మీద దూరంలో కాజేస్తూ ఉంటే గుంట తీసి గుంటలో డబ్బు బంగారం దాచిపెట్టారు. వాళ్ళు ఎవరి కోసమో, ఏ పిల్లల కోసమో దాచిపెట్టారు. వాళ్ళ మనవడు ఎవరైనా పసిపిల్లి ఆడుతున్నాడు, వాడికి పెట్టాలని ఉద్దేశంతో దాచిపెట్టారు అనుకున్నాం. వాడు పెద్దవాళ్ళకి తీసుకునేంతవరకు ఆ ధనానికి సర్పం కాపలా ఉండేది. అంటే దేవుడు అటువంటి నిర్ధారణ చేశాడు వాటికి. అదే కాదండి, మన శరీరంలో ఉండేటువంటి ఏదైనా అసలు ఇంకో జీవరాశికి ఉపయోగపడుతుందా? ఏ జీవరాశికి ఉపయోగపడదు. పాము యొక్క విషం మందుగా ఉపయోగపడుతుంది. దీనికి ఈ మధ్య ఎయిడ్స్కి పాము విషం వాడితే రోగం పోతుంది. మరి పాము కావాలి, మనిషి కావాలా? పాము కావాల్సిందేగా మనిషికి. పాము కావాలి, మనిషి కావాలా? అక్కర్లే. అది కాటేడు. మనం దాన్ని చంపటానికి ప్రవర్తిస్తే ప్రాణ రక్షణ కోసం కాటేస్తుంది తప్పితే మన చూసి పరిగెత్తుతుంది, పారిపోతుంది. దానికి అడ్డం వచ్చి చంపదామని చూస్తే కాటేసి పారిపోతుంది. కాబట్టి మానవుడికి ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా, ఎంత తిన్నా తృప్తి లేదు. తృప్తిని చెందని వాళ్ళు సప్తద్వీపములనైనా చక్కనబడమే. 7 ద్వీపాలు ఇంకేమన్నా ఉందేమో కావాలంటారు వాడు వారి చేతిలో. చంద్రమండలాలకు పోతున్నారు, అక్కడ కాపురం పెడదాం, బంగారం ఉందేమో చూద్దామని ఇప్పుడు చాలా మందికి ఉంది. ఇక్కడున్న బంగారం చాలా ఉంది భూమిలో, సముద్రంలో కూడా బంగారం ఉంది. ఎవరో తీయగలవా? నీ వల్ల కాదు. అక్కడికి పోయి నువ్వేం చేస్తావు? ఇక్కడ సంగతి చూడు ముందు. ఇక్కడ సంగతి చూడకుండా అక్కడ సంగతికి ఆశపడుతున్నావు. ఇక్కడ సంగతి సక్రమంగా చూస్తే మళ్ళీ నీకు ఉత్తమ జన్మ కలుగుతుంది. కాబట్టి రాశి వాళ్ళకి బుధుడు, శని తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం ఏంటంటే, తన నుంచి అపకారం జరగకుండా ఉంటే చాలు. చేతనే ఇంతవరకు ఎవరికైనా ఉపకారం చేయి. 100 ఉపకారాలు చేసి ఒక అపకారం చేస్తే 100 ఉపకారాలు ఫలితం పోయినట్టే. కాబట్టి నీ నుంచి ఎటువంటి అపకారం జరగకుండా దేవుణ్ణి పూజించడం చాలా అవసరం. దేవాలయకి వెళ్ళటం చాలా అవసరం. మాపోటి వాళ్ళు పోయి రోజు శివాలయం ప్రదక్షిణ చేయవయా, కాసిన పూలు తీసుకొని దేవుడికి ఇవ్వమంటాం. దేవుడికి ఇచ్చిన తర్వాత ఈ పూలు దేవుడిని అర్చకుడికి దేవుడి దగ్గర పెట్టమని చెబుతాం. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఉప్పు ఇవ్వమంటాడు వీడు. వాడు ఏదో పువ్వు తెచ్చాయి, నేను ఇచ్చిన పువ్వు తీసుకురమ్మంటాడు వీడు. ఆ గుళ్ళో అర్చకుడు పళ్ళెంలో డబ్బులు ఇవ్వకూడదు, హుండీలో డబ్బులు వేయాలని రాస్తారు. వీడు ఇచ్చేది 10,000, 5,000 జీతం. వాడికి ఇచ్చే జీతం రాదు. నువ్వు పళ్ళెంలో రూపాయి వేయకూడదు. డబ్బులు హుండీలోనే వేయవలనని రాసి పెడతారు. ఆ హుండీలో వేసిన డబ్బులు అర్చకుడికి ఇస్తున్నారా? మిగిలిన డబ్బులు ఏం చేస్తున్నారు? నూనెకి అంటారు, గోడకు సున్నానికి అంటారు. అది ముందు అర్చకుడికి కడుపు నిండా పెట్టిన తర్వాత వేరే ఖర్చు పెట్టాలి. అది ఏమన్నా జరుగుతుందో జరగటం లేదో ధర్మకర్తలు ఆలోచించుకోవాలని నేను చెప్పేది కాదు. ఎందుకంటే గుళ్ళోకి పోయిన తర్వాత అర్చకుడి మీద డిమాండ్ చేస్తే
నీకు విపరీతమైన పాపం వస్తుందని చెబుతున్నాను నేను. నేను వస్తే నువ్వు తీర్థం వెళ్ళి అక్కడ కూర్చుంటాడు, వాడు ఏదో అవసరం మనిషితో మాట్లాడతాడు, ఏ గురి ధర్మకర్త వస్తాడు, ఏదో చేయాలి వాడితో మాట్లాడుతుంటే ఏంది మనిషి కనపట్టలేదా, చెడుగోపురం పెట్టవు తీర్థం ఏంది, ఈ విధంగా ప్రవర్తన జరుగుతుంది గుళ్ళల్లో. ఎప్పుడు కూడా ఎవరిని రక్షించాలి. ఇవాళ దేవాలయానికి వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు నిద్ర లేచి స్నానం చేసి గుడి తీసి గుడికి పూజ చేసి, నువ్వు వస్తే నీకు ఏదైనా పూజ చేసి నువ్వు ఇస్తే తీసుకుంటున్నాడు, లేకపోతే లేదు. వాడు అటువంటి వాడు ఎట్లా బతుకుతున్నాడు, వాడి పిల్లలు ఎట్లా ఉన్నారు, ఇవి చాలా అవసరం. ఇవి కాకుండా నీ కింద బంట్రోజు కాదు అర్చకులు, నీకు తీసుకెళ్ళి పూలు ఇస్తే గుళ్ళో పెట్టమంటే వాడు ధర్మంగా పెడితేనే పూలు, పెట్టకపోతే డిమాండ్ చేసే హక్కు నీకు లేదు. చాటుగానైనా సరే విడిగా చేతికి రూపాయి ఇస్తే తప్పు లేదంటారు. చేతికి డబ్బులు వాడు బతకాలన్నాడు, వాడి పిల్లలు ఏదైనా చదువుకుంటున్నారు, 10th వరకు చదివించలేక పిల్లల్ని మానిపిస్తున్నారు. అటువంటి ఏదైనా సహాయం చేయి, నిన్ను రక్షిస్తాడు భగవంతుడు. ఇప్పుడు దేవుడికి ఏం చేస్తున్నారు, వెండి కిరీటాలు చేస్తున్నారు, వెండి తురుపులు చేస్తున్నారు. ఈ వెండి కిరీటాలు వెండి తురుపులు దొంగలుగా చేస్తున్నారు. అతుకులు మాత్రం రూపాయి ఇవ్వట్లే. నువ్వు వెండి కిరీటాలు వెండి తురుపులో చేయించేదానికంటే దేవుడికి సేవ చేసే వాడి కొడుక్కి చదువుకి సహాయం చేయి, వాడి ఆడపిల్ల పెళ్లికి సహాయం చేయి. అట్లాంటి మంచి పనులు చేయాలి. అప్పుడు చేస్తే నీ గ్రహదోషాలన్నీ పోతాయి. పైన ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసిన తర్వాత బయట పనులు చేయి. ఇది నీకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది. నువ్వు ఎంత సంపాదించావు అన్నది కాదు, నువ్వు ఎంత మంచి చేసావు అన్నది అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాతకం చూపించుకోవడమే కాక ఇట్లాంటి మంచి పనులు చేస్తే నిన్ను ఏ గ్రహాలు ఏమి బాధించవు, నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు. ఈ బాధని గురించి గుర్తు తెచ్చుకో. అరే వాడు నాకు నా పిల్లకి పెళ్లి చేశాడురా అని ఆనందంగా నేను చూసి చెప్పుకుంటాడు. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. అట్లాంటి మంచి పనులు చేస్తే ఏ గ్రహాలు బాధించవు. దేవుణ్ణి పూజించండి. దైవం మానుష రూపేణ అని పెద్దవాళ్ళని గౌరవించండి. కష్టం వచ్చిన వాళ్ళని, కష్టాన్ని నీ చేతని సహాయం నువ్వు చేయడమేగాక మొత్తం చేయలేకపోతే నలుగురు చెప్పి చేయని సహాయం. ఇట్లా చేస్తే మీ దోషాలన్నీ కూడా పోతాయి. స్వస్తి.